చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనమందరం కలిసి పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేయబడింది. ఆ యొక్క విషయాన్ని మీద మనము ఈరోజు ధ్యానిస్తాం. మరొకసారి తెలియజేస్తున్నాను అంశాన్ని. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. తండ్రి అయిన దేవుడు నిత్యము పరిపాలన చేసేటువంటి దేవుడై ఉన్నాడు. నిత్యము ఏలువాడై ఉన్నాడు. ఆయన ఏలుబడికి పరిమితి లేదు, ముగింపు లేదు, ప్రారంభము లేదు అని గ్రంథంలో మనం చూడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలనకు ప్రారంభం ఉంది, అలాగననే వారి యొక్క పరిపాలనకు ముగింపు ఉంది. సూర్యుడున్నంతకాలము, చంద్రుడున్నంతకాలము, మింట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్టు అది స్థిరపరచబడుతుందని కీర్తనలో తెలియజేశాడు. ఆయన పరిపాలన సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉంటుంది అని. అది పెంతెకొస్తు పండుగ దినాన ప్రారంభమై ముగించబడుతుంది ఒకరోజు. అది ప్రభువారి పరిపాలన. కానీ తండ్రి అయిన దేవుని పరిపాలన ప్రారంభం అయింది కాదు, ముగించబడేది కాదు. నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు తండ్రి అయిన దేవుడు పరిపాలన చేయవాడై ఉన్నాడు. మొట్టమొదటిగా 89 కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 89:14లో ఈ విధంగా తెలియజేయబడింది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. ఇక్కడ గ్రంథంలో ఏం తెలియజేస్తున్నాడంటే దేవుని యొక్క సింహాసనానికి, దేవుని యొక్క పరిపాలనకు ఆధారం ఏంటంటే నీతి న్యాయాలు అని చెప్పాడు. నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారములై ఉన్నవి. ఆది లేని నిత్యత్వములో తండ్రి అయిన దేవుడు పరిపాలన చేస్తున్నాడు. అలాగుననే ఆది లేని నిత్యత్వంలో దేవదూతలు సంకల్పం తర్వాత వారు సృష్టించబడ్డారు. సంకల్పానికి ముందు నిత్యత్వం ఉంది, సంకల్పం తర్వాత కూడా నిత్యత్వం ఉంది. ఆ తర్వాత వచ్చింది ఆది. కాబట్టి ఆదికి ముందు బైబిల్లో 2 సంగతులు తెలియజేయబడ్డాయి. అనాది అనే పదము సృష్టికి పూర్వము, దాన్ని 2 భాగాలుగా మనం ఆలోచన చేస్తే సంకల్పానికి ముందున్న నిత్యత్వం, సంకల్పం తర్వాత ఉన్న నిత్యత్వం. సంకల్పానికి ముందున్న నిత్యత్వంలో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని పరిశుద్ధాత్మను పరిపాలిస్తున్నాడు. వారు ఆయన ఏలుబడికి లోబడి ఉంటారు. సంకల్పం తర్వాత దేవదూతలు వచ్చారు. వారు కూడా దేవుని యొక్క చిత్తానికి, ఆయన పరిపాలనకు లోబడి ఉంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో మనందరికీ తెలిసినట్టుగా అక్కడ ఏం చెప్పాడంటే, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్పిన తర్వాత కిందికి వచ్చి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరును గాక. కాబట్టి పరలోకమందు దేవుని చిత్తము నెరవేరుతూ ఉంది అని అక్కడ మనకు తెలియజేయబడింది. దేవుని చిత్తం పరలోకమందు నెరవేరుతుంది. దేవుడు పరలోకములో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు. నిత్యత్వంలో ఎవరెవరు ఉన్నారో పరలోకంలో వారు దేవుని చిత్తానికి లోబడుతున్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో దేవదూతలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చివరి లైన్లో, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజించబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పాను. చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనం మీదట వేసిరి. కాబట్టి దేవదూతలు దేవుని తమ సృష్టికర్తగా, నీ చిత్తాన్ని బట్టి సృష్టించబడిన సమస్తము ఉంది, కాబట్టి నీ చిత్తాన్ని బట్టి మేము కూడా సృష్టించబడ్డాము అని చెప్పి దేవుని సృష్టికర్తగా వారు ఘనపరుస్తున్నట్లు ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి దేవుడు పరిపాలనలో ఉన్నప్పుడు, ఆయన పరిపాలనలో యేసుప్రభు వారు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారు పరలోకంలో అని గ్రంథం చెప్పింది. అది మొదటిది. రెండవది, ఆదిలో దేవుని పరిపాలన ప్రారంభమైంది సృష్టి పైన. ఇది రెండవ విషయం. ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత ఆదిలో దేవుడు ఈ ప్రకృతిని, సృష్టి అంతటిని దేవుడు ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు.
కాలములు సమయములు తన స్వాధీనమందు ఉంచుకొని దేవుడు కాలములు మార్చువాడై ఉన్నాడు. ప్రకృతి దేవుని మాటకు లోబడుతుందనే దానికి అనేక సంగతులు మనకు బైబిల్లో కనబడతాయి. కానీ మనం అనేక సంగతులు చూడము. 148 కీర్తన 8వ వచనంలో అంటాడు, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటాడు. అంటే తుఫాను దేవుని ఆజ్ఞను నెరవేరుస్తుంది. రాజాజ్ఞకు ప్రకృతి లోబడుతుంది. రోమపత్రిక 8:19-22లో సృష్టి మూలుగుతుందే కానీ దేవుని ఏలుబడికి లోబడి సొంత నిర్ణయం తీసుకొని స్వతంత్రంగా అది ఏ పని చేయట్లేదు. కాబట్టి ప్రసవ వేదన పడుతూ మూలుగుతున్న సృష్టి దేవుని పరిపాలనకు లొంగి ఉంది అని మనకు కనబడతా ఉంది. మూడో సంగతి, నరులను దేవుడు ఏలడం ప్రారంభించాడు. మొదటిది ఆదిలేని నిత్యత్వంలో దేవుని ఏలుబడిని చూసాము. రెండవది ఆదిలో దేవుని ఏలుబడిని చూస్తున్నాము, సృష్టిని ఏలుబడి చేశాడని. ఇంకా మూడవది నరులను పరిపాలించడం ప్రారంభించాడు పితరుల యుగంలో దేవుడు నరులను పరిపాలించడం ప్రారంభమైంది. నీతి న్యాయములను బట్టే దేవుడు ఎప్పుడు వెళ్తుంటాడు. కారణం ఏమంటే ఆయన సింహాసనానికి నీతి న్యాయములు ఆధారములై ఉన్నాయి అని గ్రంథం తెలియజేస్తూ ఉంది. హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, యోబు వీరందరూ కూడా పితరుల కాలానికి సంబంధించిన వారు. అంటే మనందరికి తెలిసిన విషయమే, జనరల్గా అలా గుర్తు చేశాను. వీళ్ళంతా కూడా దేవుని నిబంధనను అనుసరించి విశ్వాసంతో జీవించడం ద్వారా దేవుని ఏలుబడి కింద వారు బ్రతుకుతున్నారు అనేదానికి గుర్తు. విశ్వాసంతో జీవించని వాడు దేవుని పరిపాలన కింద లేడు అనేది మనకు తేట తెల్లగా కనిపిస్తూ ఉంటుంది గ్రంథంలో. కాబట్టి సత్క్రియ చేసినట్లా తలెత్తుకొనవా అనే మాట కనపడుతుంటుంది. సత్క్రియ చేయటం అనేది దేవుని యొక్క నియమానికి లోబడి ఉండటం. నీతి న్యాయాలు అనుసరించి జీవించేవాడు ఏ యుగంలో ఉన్నా దేవుని పరిపాలనకు లోబడి ఉంటున్నాడు అని దాని అర్థం. ఆదికాండం 18:19 మనందరికీ తెలిసినట్టుగా అబ్రహాము విషయంలో దేవుడు సాక్ష్యం ఇస్తూ ఫ్యూచర్లో అబ్రహాము జరిగించబోయే కార్యాన్ని ముందుగానే దేవుడు తెలియజేశాడు. తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించాడు అని చెప్పాడు. కాబట్టి నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారంగా ఉన్నాయి. వాటిని అనుసరించి నడిచేవారు ఆయన పరిపాలనకు లోబడుతున్నారు అనేది మనకు కనబడతాడు. ధర్మశాస్త్ర యుగంలో 4వ సంగతి, ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రాన్ని మనం 3 భాగాలుగా విభజించుకొని ఈ ధర్మశాస్త్ర యుగాన్ని 3 భాగాలుగా విభజించుకొని మనము ఒక్కొక్క వచనాన్ని చూస్తాం. ధర్మశాస్త్ర కాలంలో దావీదు, న్యాయాధిపతులు, యేసుక్రీస్తు వీరందరూ కూడా ధర్మశాస్త్ర కాలంలోనే ఉన్నారన్నమాట. ధర్మశాస్త్ర కాలంలో న్యాయాధిపతుల కాలము గిద్యోను పరిపాలిస్తున్నటువంటి అంటే న్యాయాధిపతిగా ఉన్న దినాల్లో ఒక మాట రాయబడింది, దాన్ని చదువుకుందాం. 8:22-23 న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము. అక్కడ ఈ విధంగా తెలియజేయబడింది 22-23లో. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతుల నుండి మమ్మను రక్షించితివి గనక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలెనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని. కాబట్టి న్యాయాధిపతుల కాలంలో దేవుడు ఏలుతున్నాడు, ఆయన నిత్యము ఏలువాడై ఉన్నాడనమాట. ఇది న్యాయాధిపతుల కాలానికి సంబంధించి ఒక వచనాన్ని మనం చూసాం. రాజుల కాలంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడే మనకి అందరికీ తెలిసినట్టు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14-22 వచనాలు ఏం చెప్పాడు? ఎప్పుడైనా మీకు రాజు కావాలనే ఆలోచన వస్తే ఆ రాజు ఇదిగో నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి పరిపాలించాలి అని తండ్రిని దేవుడు తన సార్వభౌమత్వాన్ని బట్టి తన అధికారాన్ని బట్టి శాసించాడనమాట. ఏ రాజును మీరు కోరుకున్నా అతని చేతిలో నా చట్టం, నేను ఇచ్చిన చట్టము లేక నేను ఇచ్చినటువంటి నిబంధన ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు, విధులు అందులో ఉంటాయి, వాటిని బట్టి పరిపాలించాలా అని చెప్పి కండిషన్ పెట్టాడు. కాబట్టి రాజులైన వారు ఎవరు వచ్చినా కూడా ధర్మశాస్త్రాన్ని రాసి పెట్టుకోవాలి తమ దగ్గర.
సమూయేలు రెండో గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో, సమూయేలు రెండో గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను అని చెప్పాడు. కాబట్టి దేవుని పరిపాలనకు, ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు ఆధారంగా ఉన్నాయి. దాన్ని అనుసరించి పరిపాలిస్తున్నటువంటి దావీదు నీతి న్యాయాలను బట్టి పరిపాలిస్తున్నాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పాడు దేవుడు. హృదయానుసారుడు అనే మాట బైబిల్లో నాకు కనబడలేదు. ఇష్టానుసారుడైన మనుషుడని కనబడింది. ఇష్టానుసారుడ మనుషుడు దావీదు. ఎందుకు ఇష్టానుసారుడయ్యాడు? తన సింహాసనానికి నీతి న్యాయాలు ఆధారంగా ఉన్నాయి. దావీదు పరిపాలనలో నీతి న్యాయాలు అనుసరించి పరిపాలించాడు దావీదు. కాబట్టి దేవుని ఇష్టానుసారుడైన మనుషుడుగా సాక్ష్యాన్ని పొందాడు, లేక దేవుని చేత పిలువబడ్డాడు. అదే దావీదు గురించి దేవుడు తెలియజేసినటువంటి మాట. మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడింది. మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయము 14వ వచనంలో ఏం తెలియజేశాడంటే, ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై ఉండి తన జనులందరికీ నీతి న్యాయములు జరిగించాడు అని చెప్పాడు. కాబట్టి నీతి న్యాయాలు అనుసరించి పరిపాలించినటువంటి దావీదు రాజుల కాలంలో పరిపాలించిన వాడే ఉంటాడు. తర్వాత సొలొమోను విషయంలో కూడా మొదటి రాజులు 10వ అధ్యాయము 6వ వచనం, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంది: తర్వాత 9వ వచనం వరకు రాసుకోండి, 6 నుంచి 9 వరకు. ఆ తర్వాత దాన్ని మనము చదవము, ఇంకొక వచనం కూడా చెప్తాను. 2వ దినవృత్తాంతములు 9, 3 నుంచి 8. దినవృత్తాంతములు 2వ గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనాల వరకు. అక్కడ కూడా నీతి న్యాయాలు అనుసరించి సొలొమోను పరిపాలన గురించి అక్కడ మాట్లాడబడింది. దాన్ని మనం మొదలు పెడదాము. ఇది దావీదు వరకు మనము మనసులో పెట్టుకుందాం. నెక్స్ట్ ముందుకు వెళదాం. ధర్మశాస్త్ర కాలంలోనే, ధర్మశాస్త్ర యుగములోనే న్యాయాధిపతులు ఉన్నారు. ధర్మశాస్త్ర యుగములోనే రాజులు వచ్చారు. ఈ ధర్మశాస్త్ర యుగంలో మూడవదిగా శరీరధారిగా ఉన్న క్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్ర యుగంలో ఉన్నారు. శరీరధారిగా ఉన్న క్రీస్తు కాలంలో, లేక యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో దేవుని ఏలుబడి. లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని అన్నాడు. అసలు దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క రాజ్యము అసలు ఎలా ఉంది వారి మధ్యలో, ఏ విధంగా ఉంది వారి మధ్యలో అని అంటే, అక్కడ మనం గమనించాలి. దేవుని యొక్క పరిపాలన ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు పరిపాలన చేస్తున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా పరిపాలిస్తున్నటువంటి దేవుడు నీతి న్యాయాలను బట్టి పరిపాలిస్తున్నాడు. చట్టమైంది. ఆ ధర్మశాస్త్రానికి లోబడేవారు ఎవరైనా సరే లోబడితే దేవుడు వారిని ఏలుతుంటాడు. అందుకేమన్నాడంటే, దేవుని రాజ్యము ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు, అది మీ మధ్యలోనే ఉంది. ప్రస్తుతము ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన కట్టడాలు ఉన్నాయి, ఆయన విధులు ఉన్నాయి, ఆయన చట్టం ఉంది. ఆ శాసనానికి లోబడిన వాడు దేవుని రాజ్యంలో ఆయన అధికారానికి లోబడిన వాడై ఉంటాడు. అందుకే యేసుప్రభువు అన్నాడు, దేవుని రాజ్యము మీ మధ్యలో ఉంది, మీరు లోబడట్లేదు. మీరు లోబడితే దేవుని రాజ్యంలో మీరు దేవుని యొక్క ఏలుబడిలో మీరు ఉంటారు, ఆయన ఏలుబడి కింద అని చెప్పాడు అనమాట. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉంది అని చెప్పి మత్తయి 12:28 అంటాడు. అంటే క్రొత్త నిబంధన చట్టము ద్వారా దేవుడు మరలా తన రాజ్యాన్ని ఆత్మ సంబంధంగా ప్రారంభించి క్రీస్తు ప్రభువును రాజుగా నియమించి పరిపాలన చేయించబోయేటువంటి దినము దగ్గరలో ఉంది అని చెప్పాడు. అది మరొక ఉద్దేశంతో మాట్లాడాడు. మార్కు సువార్త 9:1 ఏమంటాడు అంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు, అంటే చావరు అని చెప్తాం.
అంటే క్రీస్తు ప్రభు సంఘానికి రాజు క్రీస్తు ప్రభు, క్రీస్తుకు శిరస్సుగా ఉండి తండ్రిన దేవుడు తన రాజ్యాన్ని స్థాపించి క్రీస్తు ద్వారా పరిపాలన చేయించేటువంటి పరిస్థితి రాబోతుంది. దాన్ని కళ్ళారా మీరు చూస్తారని, చూసేదాకా చావరని అపోస్తలులకు చెప్పాడు. తర్వాత 5వది క్రొత్త నిబంధన కాలంలో దేవుని ఏలుబడి. క్రొత్త నిబంధన కాలంలో దేవుడు క్రీస్తు యుగములో దేవుని పరిపాలన. దేవుడు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఏలువాడై ఉన్నాడు. విరామము లేకుండా, విశ్రాంతి లేకుండా దేవుడు తన పరిపాలనను ఆపివేసినవాడు కాదు. క్రొత్త నిబంధన కాలాన్ని, క్రొత్త నిబంధన యుగాన్ని మనము క్రొత్త నిబంధన యుగం అనొచ్చు, క్రీస్తు యుగం అనొచ్చు, క్రైస్తవ యుగం అనొచ్చు. దీన్ని అంత్య దినాలు కూడా అని అన్నాడు. కృపాకాలం అన్నమాట. కాబట్టి క్రీస్తు ద్వారా దేవుడు ఏలుతున్నాడు. దావీదు అంటాడు కదా, యెహోవా రాజ్యము నీది అని అంటాడు. అంటే ఏమర్థమైంది ఆయనకి? రాజ్యము దేవుంది. అది 1 దినవృత్తాంతం 29:11 ఉంటుందండి. దానిపైన మనము చెప్పినటువంటి దాంట్లో రాజుల కాలం అనే దాంట్లో అది రాసుకోవచ్చు. 1 దినవృత్తాంతములు 29:11 యెహోవా రాజ్యము నీది అంటాడు. రాజ్యము దేవుంది, అధికారము దావీదుకి ఇవ్వబడింది. దావీదు ద్వారా దేవుడు ధర్మశాస్త్రము అతని చేతికిచ్చి ఏలుతున్నాడు అనమాట. కాబట్టి దేవుని ప్రతినిధిగా దావీదు నియమించబడి, దావీదుకు లోబడిన వ్యక్తి దేవునికి లోబడిన వాడై ఉంటాడు. దావీదు నీతి న్యాయాలను బట్టి పరిపాలించడానికి నియమించబడ్డాడు అనమాట. తిరిగి కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభును దేవుడు పెంతెకొస్తు పండుగ దినాన్న సింహాసనాన్ని ఎక్కించారు. ఆయన ఎలా పరిపాలన చేస్తారో ముందుగానే తెలియజేశారు. ఇర్మీయా గ్రంథం 23:5 మనందరికీ తెలిసినటువంటి విషయం అది. అక్కడ ఏం చెప్పాడు? 23:5 ఇలా యెహోవా ఇలాగా ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనొచ్చు, కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీతి న్యాయాలను జరిగిస్తారు. కారణం ఏమంటే దేవుడు ఆయనకు సింహాసనం ఇచ్చారు. దేవుని సింహాసనాన్ని ఎక్కి నీతి న్యాయాలను బట్టి పరిపాలిస్తుంటాడు. 33:15 కూడా ఆ విషయమే తెలియజేయబడింది. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మల్పించదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును అని చెప్పాడు. కాబట్టి దేవుని కొరకు దేవుని ప్రజలను పరిపాలించడానికి దేవుడు యేసు ప్రభు వారిని నియమించబోతున్నారు అని ముందుగానే తెలియజేశారు. మీకా గ్రంథం 5:2. మీకా 5:2 ఏం చెప్పారంటే, బెత్లెహేము ఎఫ్రాతా యూదవారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు. ఆ కొరకు అనే పదాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎవరి కొరకు యేసు ప్రభు ఏలేది? తన కొరకు కాదు, నా కొరకు అని చెప్పాడు దేవుడు. అంటే క్రీస్తు పరిపాలన ఎవరి కొరకు? నా కొరకు. ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చునని ప్రవచింపజేశాడు. అంటే దేవుని కొరకు దేవుని ప్రజలను పరిపాలించువాడు దేవుని కుమారుడు అన్నమాట. కాబట్టి దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు దేవుని కొరకు పరిపాలించేవాడై ఉంటాడు. అది యెషయా గ్రంథం 9:6-7 కూడా మనకు తెలిసినట్టుగా అక్కడ అవే సంగతులు రాయబడ్డాయి. ఆయన ఏలుబడి అక్కడ మనందరికి తెలిసిన విషయమే. ఏలైనగా మనకు శిశువు పుట్టెను అని అన్నాడు. శిశువు పుట్టెను అనే ఆ లైను బెత్లెహేములో నెరవేరింది. ఆయన జన్మించిన రోజు నెరవేరింది ఆ ఒక్క లైన్. రెండవ లైన్, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఇది 33 సంవత్సరాల 6 నెలల తర్వాత నెరవేరింది. మొదటి లైన్కి రెండో లైన్కి 33 సంవత్సరాల 6 నెలల కాల వ్యవధి ఉంది. ఇది సిలువలో నెరవేరింది. మూడో లైన్, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఇది పెంతెకొస్తు పండుగ దినాన్న, అంటే సుమారుగా 50 రోజుల తర్వాత ఇది నెరవేరింది. 53 రోజులు అని చిన్న శిలువ తర్వాత 53 రోజులకి ఇది నెరవేరింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అనేది పేరు పెట్టబడను. ఈ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనేది ఆయన ఏలుబడికి సంబంధించిన కార్యక్రమం. ఆయన ఏలుబడి
ఆయన పరిచర్యకు సంబంధించింది కాదు, ఆయన ఏలుబడికి సంబంధించింది. బలవంతుడైన దేవుడు, ఆయన స్థితి అది. నిత్యుడకు తండ్రి అనేది బిరుదు. ఆ బిరుదును మనం ఎలా అర్థం చేసుకోవాలో కొంత బిరుదును నేను వివరించడానికి చిన్న వచనాన్ని వాడుతున్నాను. అసలు ఆ బిరుదు ఎలా నెరవేరుతుంది? నిత్యుడకు తండ్రి అనే బిరుదు ఎలా నెరవేరుతుందంటే ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 30వ వచనంలో అంటాడు, క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ పోషించి సంరక్షించే కార్యక్రమము తండ్రిది. యేసుప్రభు వారు తండ్రి కాదు, కానీ ఆ కార్యక్రమాన్ని నెరవేర్చేటప్పుడు సంరక్షించి పోషించటం అనేది దేవుడు ప్రభువారికి ఇచ్చినటువంటి బిరుదు. ఈ ప్రవచనము హెబ్రీయులకు 2వ అధ్యాయం 12వ వచనంలో నెరవేరుతుంది. అక్కడ ఏమంటాడు 12వ వచనంలో అంటే 13లో అంటాడు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటే ఈయనకు పుట్టిన పిల్లలు కాదు, ఈయన పిల్లలు కాదు, దేవుడు ఈయనకిచ్చిన పిల్లలు. ఈయన తండ్రి వలె పోషిస్తాడనమాట. కాబట్టి సంరక్షించి పోషించినప్పుడు అప్పుడు ఆ బిరుదు, ఆ ఘనత అనేది ఈయనకు ఆపాదించబడుతుంది. అది పేరు పెట్టబడును అన్నాడు, కానీ ఆ స్థితి ఆయనకు ఉంటుంది అని చెప్పలేదు. అలాగున్న యేసు ప్రభువారు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పినప్పుడు తండ్రి వలె వారిని పోషించి సంరక్షించినప్పుడు అది నెరవేర్చబడుతుంటుంది. తర్వాత యేసుక్రీస్తు పరిపాలన దేవుని కొరకు అనేది మనం మనసులో పెట్టుకుందాం. దేవుని ప్రజలను ఏలుతుంటాడు, ఆయన నీతి న్యాయాలను అనుసరించి ఏలుతుంటాడు. ఇక 6వది క్రైస్తవులు ఏలుతున్నారు అంటే దేవుని ఏలుబడి కింద యేసుప్రభు ఏలుబడి కింద క్రైస్తవులు ఏలుతున్నారు. ఈ క్రైస్తవులు కూడా దేవుని ఏలుబడి కింద ఉండి ఏలుతున్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రోమియోలకు 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలినెడల కృప బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి క్రైస్తవులు ఏలుబడి చేసేవారై ఉన్నారు. క్రైస్తవులు ఏలుబడి చేస్తారన్నమాట, ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి క్రైస్తవులు ఎలా వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎక్కడెక్కడ వెళ్తున్నారు అంటే 4 సంగతులు చెప్పబడ్డాయి. నంబర్ 1, పాపమును వారు ఏలుతున్నారు. పాపము వారిని జయిస్తే ఒకడు దేని చేత జయింపబడునో దానికి దాసుడు అంటాడు. 2 పేతురు అంటే పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:19లో 2 పేతురు 2:19లో ఏమన్నాడంటే ఒకడు దేని చేత జయించబడితే దానికి దాసుడు అవుతాడు. యోహాను సువార్త 8:34లో కూడా పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు అంటాడు. ఒకడు దేని వలన జయింపబడిన దానికి దాసుడు అనే అలాంటి లైనే రోమపత్రిక 6:16లో కూడా అంటాడు. ఏమంటాడంటే లోబడుటకు మిమ్మల్ని మీరు దేనికి దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునకి కానీ నీతి నిమిత్తము విధేయతకి కానీ దేనికి మీరు లోబడదరో దానికే దాసులగుదురు అని అన్నాడు. కాబట్టి దేనికి లోబడితే దానికి దాసు, లోబడకపోతే యజమానులు అనమాట. కాబట్టి పాపానికి లోబడిన వాడు పాపానికి దాసుడై ఉంటాడు. పాపాన్ని చెయ్యకుండా దాన్ని ఎదిరించిన వాడు పాపానికి రాజై ఉంటాడు. కాబట్టి మన ఏలుబడి పాపం పైన, అది నంబర్ 1. నంబర్ 2, శ్రమలను సహించుటలో శోధనలను జయించుటలో మన ఏలుబడి ఉంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో దాన్ని చూడవచ్చు. శ్రమలు శోధనలు సహించుట అనేది ఏలుబడి అయి ఉంది అని చెప్పాడు. ఈ మాట నమ్మదగినది. ఏమనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని చెప్పాడు. కాబట్టి సహించిన వారు, శ్రమలో శోధనలు సహించిన వారు ఏం చేస్తున్నారంటే ఏలుతున్నారు అని చెప్పాడు. శ్రమలలో లొంగినవాడు, శ్రమలకు జంకినవాడు, శ్రమలకు బెదిరిపోయి పాపం చేసినవాడు దాసుడై ఉంటాడు. శ్రమలు సహించిన వాడు ఏలుబడి చేస్తున్నాడు అని చెప్పాడు. 3వది, నిబంధనను అనుసరించి నీతిలో జీవించుట ద్వారా లేక నీతి న్యాయమును అనుసరించి జీవించుట ద్వారా ఏలుతున్నాము అని చెప్పాడు. 3వది, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9, 10 వచనాలు ఆ సంగతులు రాయబడ్డాయి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము
9-10 వచనములో తెలియజేసే సమాచారం ఏంటంటే, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలో మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ వంశములు ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే కనుక వారు భూలోకమందు ఏలుదురు అని చెప్పాడు. ఏలుదురు కాబట్టి క్రైస్తవులు నీతిని అనుసరించి జీవించే జీవితాన్ని బట్టి వారు ఏలుతుంటారు అని చెప్పాడు. ఇక 4వది, క్రీస్తుతో పాటు తన రాజ్యాన్ని క్రీస్తు రాజ్యాన్ని విస్తరించటంలో వారు సహకరిస్తున్నారు లేక పాలు పొందుతున్నారు. ఉదాహరణకి సువార్త పరిచర్య కొనసాగుతుంది భూమి మీద. ఈ సువార్తలో పాలిభాగస్తులైతే మేమందరము సువార్తలో పాలు పొందడం ద్వారా సువార్త పరిచర్యను కొనసాగించడం ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి ఏలుతున్నాము అని చెప్పాడు. 1 భూమి మీద వెళ్తున్నాము, 2 పరదేశంలో వెళ్తున్నాము, 3 పరలోకంలో వెళ్తున్నాము అనేదానికి 3 వచనాలు చూద్దాం. భూమి మీద వెళ్తాము అనేదానికి ప్రకటన 5:9-10, పరదేశంలో వెళ్తాము అనేదానికి ప్రకటన 20-4-6 వచనాలు, పరలోకంలో వెళ్తాము అనేదానికి ప్రకటన 22:3-5 వచనాలు. ఇవి 20-4-6 మనము తెలిసినట్టుగా అది హతసాక్షుల గురించి వ్రాయబడింది. అక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, ఒక మాట, వారు రాజ్యము చేసిరి చేదురు అనే 2 పదాలు వాడాడు. దేవునికిని క్రీస్తుకును యాజకులే క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేసిరి అని అన్నాడు. క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి, క్రీస్తుతో కూడా రాజ్యము చేదురు చేదురు అని 2 పదాలు వాడాడు. కాబట్టి అది పరదేశంలో వారి యొక్క జయ జీవితాన్ని సూచించేటువంటి పదం. ఇలాగున్న క్రైస్తవులు దేవుని ఏలుబడి కింద ఏలుతున్నారు. చివరి పాయింట్ 7వది, రాజ్యాన్ని యేసుప్రభువు వారు తండ్రికి అప్పగించిన తర్వాత కూడా సమస్తమును తనకు లోపరిచినటువంటి తండ్రికి ప్రభువైన క్రీస్తు తానే లోబడినప్పుడు తండ్రి సర్వంలో సర్వమై ఉంటాడు అని చెప్పబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:24-28. అక్కడ ఏం చెప్పాడంటే, సర్వంలో సర్వమై ఉంటాడు, దేవుడు సర్వంలో సర్వమై ఉండి ఆయన ఏలుబడి చేస్తుంటాడు. ఇలాగున దేవుడు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు వెళ్తున్నాడు. ఆయన ఏలుబడి కింద మనం ఉండాలని గ్రంథం చెప్తుంది. నీ దేవుడు ఏలుచున్నాడు అని సీయోనుతో చెప్పుకొని పాదములు పర్వతములు ఎంతో సుందరమైనవి అని చెప్పాడు. కాబట్టి గ్రంథం మనకి ఏం చెప్తుందంటే, దేవుడు ఏలుతున్నాడు, ఆయన ఏలుబడికి లోబడి ఆయన ఏలుబడికి కట్టుబడి మీ జీవితాలు కట్టుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను బ్రదరు. అందరికీ వందనాలండి.